వ్యాపారములకు భయపడదు. నీవు నాకు తోడయందుము, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నుండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా మెట్ట వచ్చింది. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యం నా ఇంటిలో కేసీఆర్ అనే ఈ వృద్ధుల జనావళి వృద్ధుల అనాథాశ్రమానికి 25 మందికి భోజనం పెట్టుతున్నారు. మరి ఆయన ఆశీర్వాదంతో మరి ఎంతో ఆరోగ్యంతో చల్లగా ఉండాలని ఈ 25 మంది ఆశీర్వాదంతో కూడా చాలా చల్లగా చూడాలి. కుటుంబ సభ్యులుగా మేము ఎంతో సంతోషంగా ఈ నలుగురు వచ్చి అయ్యగారులు వచ్చి మరి భోజనం పెట్టి ఇది ఎంతగానో చేస్తున్నారు. మరి వాళ్ళకి పెట్టాలనిపించింది, పెడుతున్నారు. వాళ్ళ మా తరపున అందరి తరపున ధన్యవాదాలు చెప్పుకుంటూ సర్వశక్తిమంతుడా, కృపగలిగిన దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు ఎక్కడ ఉన్నాం ప్రభా. మరి యొక్క జనవరి వృద్ధుల ఆశ్రమంలో ప్రభా మరి రోజు మరి ప్రభా మరి యొక్క డాక్టర్ ముఖర్జీ గారి యొక్క కుమారుడు దినేష్ యొక్క మరి జన్మదిన వేడుకను జరిగించుకోవడానికి అనేటువంటి సహాయాన్ని మీరు మాకు అనుగ్రహింపు చేస్తున్నారు ప్రభా. ఈ రీతిగా అనాథాశ్రమానికి ప్రభా ఆహారాన్ని అందించడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి అమెరికాలో అక్కడ సెటిల్ అవుతుండగా ప్రభా నీ సహాయాన్ని మెండుగా అనుగ్రహింప చేయండి. రాబో కాలంలో మరి చక్కని రీతిలో సెటిల్ కావడానికి అయినటువంటి సహాయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించేసి మీ సన్నిధి కాదు నా బిడ్డ మీద కుమార్తె ఆ కుటుంబాన్ని కూడా దీవించండి. ఇప్పుడు ఉన్న బిడ్డ 25 మంది బిడ్డను కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకొని వారందరి విషయంలో మీరు సహాయాన్ని మెండుగలుగుతారు. ఏ రోజు కూడా ప్రభు లోటు లేకుండా సమృద్ధితో నింపబడ్డానికి మరి ఆహారాన్ని దయచేయడానికి సహాయాన్ని కొరకునైతే మెండుగలుగుతూ చేసి మీరందరూ సంతోషించి ఆనందించే బిడ్డలుగా దీవించి ఆశీర్వించి మరింతగా మరి మీరందరూ కూడా ప్రభావ నీలో ఆనందించే బిడ్డలుగా కూడా ఉంచడానికి అయినటువంటి సహాయాన్ని కొరకునైతే అనుగ్రహించమని మీరే ఘనత మహిమ ప్రభావం పొందుతారు. యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలుగా మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పర్లేదండి పర్లేదు.